హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే భక్షాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఉడికించుకున్న పప్పుని ఇలా మ్యాషర్తో మెదుపుకోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం, కొన్ని వాటర్ వేసి దగ్గరగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్, ఉడికించి పెట్టుకున్న పప్పు ముద్ద, 1 స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దగ్గరగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ రాసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పప్పు ముద్దని ఇలా ఉండలాగా చేసుకొని దాంట్లో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని ఇలా ముద్దలాగా తీసుకోవాలి. తర్వాత ఈ ముద్దని కవర్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. కవర్ మీద పెట్టి మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తూ పైనుంచి ఇంకో కవర్కి ఆయిల్ పూసి పైనుంచి పెట్టి ఇలా చపాతీ కర్రతోని రౌండ్గా తిప్పేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసుకొని పెనం మీద ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బొబ్బట్లు ఎంత స్మూత్గా మెత్తగా ఫ్లఫీగా ఎలా పొంగుతున్నాయో. ఎప్పుడు చేసినా ఇలాగే రావాలంటే ఈ టిప్స్ని పాటిస్తూ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ ప్రాసెస్లో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మా సైడ్లో అయితే బొబ్బట్లు లేదా భక్షాలు అని అంటారు. వీటిని నెయ్యితో కానీ ఇలా పాలలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.